వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో పరిపాలన చేసిన తర్వాత మతి భ్రమించి ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా వక్రాక్షలో రోజుకో కథనం రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ కథనాన్ని పట్టుకుని జగన్ రెడ్డి సిద్ధులో అద్దంకి పోయాడు వచ్చాడు అన్నట్టు కనీసం ఆ వార్త ఏంటి, సాక్షిలో ఏం రాస్తున్నారని చదవకుండా పూర్తిగా సగం చదివి సగం చదవకుండా ప్రోగ్రాం పెట్టుకుంటూ గత 16 నెలల నుంచి జగన్ రెడ్డి చేసిన ప్రోగ్రాంలన్నీ ఎలా ఫెయిల్ అవుతూ వచ్చినాయి చూస్తున్నాం. మనం ఏ కార్యక్రమం చేపట్టినా పిలిపివ్వటం, సోషల్ మీడియాలో పోస్ట్ వేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే రేపు నర్సీపట్నం తాను కట్టని మెడికల్ కాలేజీ సందర్శన అంటూ బయలుదేరాడు. ఒక పక్క ఉత్తరాంధ్రలో వర్షాల వల్ల ప్రజలు అల్లాడుతూ ఉంటే, ఉత్తరాంధ్ర మునిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ పలకరించడానికి వెళ్ళకపోగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన అంటూ ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. ఆ నర్సీపట్నం ప్రోగ్రాం ఎందుకు తీసుకున్నాడు జగన్ రెడ్డి కూడా అర్థం కాని పరిస్థితి. పోనీ ఆ మెడికల్ కాలేజీ తను పూర్తి చేశాడా? కనీసం 50% పూర్తి చేసి ఉంటే వెళ్ళినా ఒక అర్థం ఉండేది, అందం ఉండేది. అదేమీ చేయకుండా ఇవాళ వెళ్ళి సిగ్గు శరం లేకుండా తగుదనమ్మా అంటూ నేను మెడికల్ కాలేజీలు కట్టాను ఇదిగో అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని ఎలా రేపు నర్సీపట్నం ప్రజలు తిరస్కరిస్తారో చూడాలి. అసలు ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఖర్చు పెట్టిందంతా నేను 17 కాలేజీలు కట్టాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మిగతా తర్వాత మాట్లాడుకున్నా ముందు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటే ఎన్ని మెడికల్ కాలేజీ కట్టాడు, ఎంత ఖర్చు పెట్టాడు ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది 4 మెడికల్ కాలేజీలు. ఆ 4 పూర్తయితే దాని ఖర్చు విలువ 2100 కోట్ల రూపాయలు. ఆ 2100 కోట్ల రూపాయలు గాను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 212 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 10% నిధులు మాత్రమే ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. నేను మెడికల్ కాలేజీలు కట్టాను అని సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నాడో, ఎలా ప్రజలను నమ్మించి భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నాడో మనం గత కొద్ది రోజులుగా చూస్తానే ఉన్నాం. ఇంతకే రేపు నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీ దగ్గర కూర్చుని డబ్బా సొల్లు కౌరులు చెప్పబోయే జగన్ రెడ్డి అసలు ఆ మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంత అంటే 11,77,00,000 రూపాయలు మాత్రమే. అంటే 11,77,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ మెడికల్ కాలేజీ నేనే కట్టాను, నేనే తీసుకొచ్చానని సిగ్గు లేకుండా చెప్పుకునే ప్రయత్నాన్ని నమ్మడానికి, వినడానికి, చూడడానికి ఆ సిగ్గులేని పేటీఎం మంద తప్ప ప్రజలైతే సిద్ధంగా లేరు. ఒకసారి ఉత్తరాంధ్రలో ప్రకటించిన 4 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంతో చూస్తే నర్సీపట్నం 11,77,00,000 రూపాయలు. అలాగే పార్వతీపురం కనీసం టెండర్లు కూడా పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి సొల్లు చెప్పే 17 మెడికల్ కాలేజీలో పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఒకటి. ఆ కాలేజీ నిర్మాణానికి కనీసం టెండర్లు కూడా పిలవలేదు. విజయనగరం మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు పెట్టింది 84,50,00,000 రూపాయలు మాత్రమే. పాడేరు మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టాల్సింది 500 కోట్ల రూపాయలు. ఆ మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 116 కోట్ల రూపాయలు మాత్రమే. వెరసి మొత్తం 4 మెడికల్ కాలేజీలకి నిర్మాణానికి అయ్యే ఖర్చు 2,100 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 212 కోట్ల రూపాయల 28 లక్షల రూపాయలు మాత్రమే. 10% ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తాడు, ఏమని చెప్పగలుగుతాడు? సిగ్గు శరం లేకుండా మాట్లాడితే మెడికల్ కాలేజీలు అంటాడు. నువ్వు ఏ ఉద్ధరించావని చెప్పి రేపు ప్రజలకు వెళ్దాం అనుకుంటున్నావు? అంటే ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయ చేసి 4 అబద్ధాలు చెప్పి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దొంగ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 17 మెడికల్ కాలేజీల పేరిట నాబార్డు నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి జగన్ రెడ్డి ఖర్చు పెట్టింది 1,000 కోట్ల రూపాయలు. మిగతా 4,000 కోట్ల రూపాయలు ఏ సమస్యకు తరలించాడో, ఏ ఒక్కరాక్షలో దాచుకున్నాడో చెప్పడు గాని నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. ఆఖరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా సుమారు 600 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో 420 కోట్లు 430 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా 170 కోట్ల పైచీలకు ఖర్చు పెడితే గానీ ఆ కాలేజీ నిర్మాణం పూర్తి కాదు. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా ఆ పార్టీ నాయకులు మాట్లాడితే 17 కాలేజీలు అంటారు. ఏం ఉద్ధరించావు నువ్వు 17 కాలేజీల పేరు చెప్పి? కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన 17 కాలేజీలను కూడా అదేదో తన ఘనకార్యం అన్నట్టు ఆ వక్రాక్షిలో పేజీలు వ్యాసాలు రాపించుకుంటూ సునకానందం పొందే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని చూస్తే జాలేస్తా ఉంది. జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వింటా ఉంటే చీదర పుడతా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి అభివృద్ధి పదాలను నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ మెడికల్ కాలేజీలు ఇలా అయితే ఇంకా సమయం పడుతుంది,
పీపీపీ విధానంలో తీసుకొస్తే త్వరితగతిన పూర్తి అవుతాయి, ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పి నిర్ణయం తీసుకుని పీపీపీ మోడల్లో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తానని విషయం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పీపీపీ వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో, ఆ మెడికల్ కాలేజీలు ఎంత త్వరితగతిన పూర్తి అవుతాయో, ప్రజలకు ఎలా అందుబాటులోకి వస్తాయో జగన్మోహన్ రెడ్డికి తెలిసినా నిత్యం విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అసలు విషయాన్ని దాచి ప్రజలకు నిజాలు తెలియకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఎలా వక్రాక్షణ అడ్డం పెట్టుకునే విషయం చెబుతున్నాడో మనం చూస్తానే ఉన్నాం. ప్రస్తుతం ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని కూడా తట్టుకోలేక ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందన్న దుర్బుద్ధితో కడుపు మంటతో జగన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా చూస్తానే ఉన్నాం. ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జీవో తీసుకొచ్చింది. నీకు సర్వీస్ చేసే ఉద్దేశం ఉంటే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మెడికల్ కాలేజీని నువ్వు తీసుకుని ప్రజలకు సేవ చేయి జగన్ రెడ్డి, ఎవడొద్దానా నిన్ను, నువ్వు కూడా పాల్గొను, ఆ మెడికల్ కాలేజీని తీసుకుని నిర్వహించు, నీకు మంచి పేరు వస్తుంది కదా. ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా ఎక్కడో ఉన్న మెడికల్ కాలేజీలకి పార్కులకి నీ తండ్రి పేరు పెట్టుకుంటున్నావు. నువ్వు నీ పులివెందులో ఉన్న మెడికల్ కాలేజీని దత్తత తీసుకుని ప్రభుత్వం దగ్గర నుంచి 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఆ మెడికల్ కాలేజీ నిర్వహించి నీ తండ్రికి మంచి పేరు తెచ్చుకో. ఆ పని మాత్రం చేయడు. లక్షల కోట్ల రూపాయల ప్రజలతో సొమ్ముని దోచుకుని సేవా కార్యక్రమం చేయడానికి మాత్రం పారిపోతాడు. అదేమంటే దాంట్లో అవినీతి అంటాడు. అవినీతి అని నువ్వు అన్నప్పుడు ఆ పులివెందుల మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఆ లాభం మీద నీకే వస్తుంది కదా, నువ్వెందుకు ఆ పని చేయవు? మీ మేనత్త విమలారెడ్డి గారికి వైజాగ్లో ఎక్కడో దారాదత్తం చేశారు భూముల్ని, అలాగే ఆమెను కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకోమను, నిర్వహించమను. ప్రభుత్వం లాలూచి పడిందని చెప్పి వాగే మీరు టెండర్ వేసి ఆ కళాశాలను మీరు తీసుకుని అభివృద్ధి చేయండి, ఆ లాభాలయ్యే మీరే తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అలా కాకుండా విషం చిమ్ముతూ రాష్ట్రానికి శనిలా పట్టిన నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు దోచుకున్న సొమ్ముల్ని బయట దేశాలకు తరలించి లిక్కర్ స్కామ్ చేసి వేల కుటుంబాల ఉసురు తీసుకుని పోగు చేసుకున్న వేల కోట్ల రూపాయలు కేసుల రూపంలో బయటకు వస్తా ఉంటే వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి పీపీపీ అంటే ప్రైవేట్ మాత్రమే పలికే నువ్వు పబ్లిక్ పార్ట్నర్షిప్ 2 పాదాలు ఎత్తివేసి ప్రైవేట్ అనే విషయం చెబుతున్నావు. 5 ఏళ్ల నీ పాలనలో, నీ అసమర్థ పాలనలో, నీ దరిద్ర పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేస్తా ఉంటే ప్రతిరోజు విషయం చెబుతున్నావు. అసలు ప్రజలు నువ్వు అసమర్థుడివి, చేతగాని వాడివి, దోపిడీదారువి, కుట్రదారుడివి, లూటికోరు అని తెలిసే నీకు 11 సీట్లు ఇచ్చి పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెడితే సమీక్షించుకోకుండా నీ తప్పులు నువ్వు సరి చేసుకోకుండా ఇవాటికి రోడ్డు మీదకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ పారిపోతున్నావు. నువ్వు ఎన్ని జిమ్మిక్కలు చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా నువ్వు ఈ రాష్ట్రాన్ని చేసిన శూన్యం. నువ్వు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నావు, ఆంధ్రప్రదేశ్ని ముంచేశావు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నువ్వు చెప్పే అబద్ధాలను వినే పరిస్థితి కూడా ప్రజలకు లేదు. నీలో నిజాయితీ ఉంటే, రవ్వంతన్న ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని నిరూపించుకునేవాడివి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని అసమర్థుడివి నీ వక్రాక్ష ముందు కూర్చుని, నీ పేటీఎం ఛానల్స్ ముందు కూర్చుని 4 మాటలు బట్టి పట్టి స్క్రిప్ట్ రాసుకుని 4 లైన్ చదివి నువ్వు పారిపోయి యలహంకల ప్యాలెస్లో దాక్కుంటే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు లేదు. నీకు ప్రజలు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పీపీపీ కరెక్ట్ కాదు, పీపీపీ వల్ల ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారని నువ్వు భావిస్తే, నీకు దమ్ముంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే పులివెందుల మెడికల్ కాలేజ్ నువ్వు తీసుకో, దాన్ని నిర్వహించు. 33 సంవత్సరాల పాటు దాని మీద వచ్చే వేల కోట్ల లాభాలు నువ్వు తీసుకో, ప్రజలకు సేవ చేయి. ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయకుండా వ్యర్థ ప్రలాపనలో, అసమర్థపు మాటలు, నీచ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు జగన్ రెడ్డి. నీ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రలో నువ్వు చేపట్టిన 4 మెడికల్ కాలేజీలకి 200 కోట్లు మాత్రమే ఖర్చు ఎందుకు పెట్టావు? 2100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయావు? 5 ఏళ్ల కాలంలో 4 మెడికల్ కాలేజీలో కనీసం 2 కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? రేపు నువ్వు వెళ్ళే ఉత్తరాంధ్ర పర్యటనలో ఆ నర్సీపట్నం ప్రజలకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. వరదలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని కనీసం పలకరించకుండా మెడికల్ కాలేజీ డ్రామా ఆడుతూ నువ్వు చేస్తున్న నీచ రాజకీయాలకి ఉత్తరాంధ్ర ప్రజలు నువ్వు సమాధానం చెప్పాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన నర్సీపట్నం మెడికల్ కాలేజీకి 11,77,00,000 రూపాయలు ఖర్చు మాత్రమే పెట్టి రేపు నువ్వు వెళ్ళి సిగ్గు లేకుండా నీ దండుపాలెం బ్యాచ్ భజన కోసం నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడే ముందు నీ అసమర్థ పాలన గురించి నువ్వు ప్రజలకు వివరించాలి. జగన్ రెడ్డి 11,77,00,000 రూపాయలు మాత్రమే నేను ఖర్చు పెట్టాను, వాళ్ళ కూటమి ప్రభుత్వం మిగతా డబ్బులు ఖర్చు పెట్టి పూర్తి చేయాలి అని చెప్పి నువ్వు డిమాండ్ చేయాలి. కానీ నేను మెడికల్ కాలేజీకి తెచ్చాను, మెడికల్ కాలేజ్ కట్టాను అంటే డబ్బా కబుర్లు, సొల్లు మాటలు మాట్లాడితే
నర్సీపట్నం ప్రజలు తిరగబడి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. రాష్ట్రం దాటి వేరే దేశానికి వెళ్ళాలంటే కోర్టులు పర్మిషన్ తీసుకోవాల్సిన నువ్వు, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు, రాష్ట్రాన్ని లూటీ చేసిన నువ్వు, ప్రజలను నమ్మించి వంచి నీ అక్రమ వ్యాపారాల కోసం చీప్ లిక్కర్ పోసి 30,000 మంది ప్రాణాలు తీసుకున్న నువ్వు సిగ్గు లేకుండా ప్రజల మధ్యలోకి వస్తావంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు జగన్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త.